నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం। షాద్ నగర్ గంజ్ వినాయకుని ఆలయంలో శుక్రవారం ఆపన్నారు ఎంతసేపు అయిందని మీ ఏఈ గారు ఫోన్ చేసి అక్కడ నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం। షాద్ నగర్ గంజ్ వినాయకుని ఆలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్దశి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాయి। ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టారు। ముఖ్య అతిథిగా మాజీ వార్డ్ మెంబర్ చేగూరి వేణుగోపాల్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎండి కాజాపాషా భక్తులకు మరియు నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం। షాద్ నగర్ గంజ్ వినాయకుని ఆలయంలో శుక్రవారం సంకష్టహర చతుర్దశి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాయి। ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టారు। ముఖ్య అతిథిగా మాజీ వార్డ్ మెంబర్ చేగూరి వేణుగోపాల్ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎండి కాజాపాషా భక్తులకు మరియు కార్మికులకు అన్నదానం నిర్వహించారు। దైవానికి మతం ఉండదు, మానవత్వమే నిజమైన భక్తి అంటూ భావోద్వేగంగా మాట్లాడారు। విశ్రాంత ఉద్యోగులు స్వరాజ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు। నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీసీ ఐక్య సంఘాల నాయకులు ఉద్రిక్తంగా ఆందోళన చేపట్టారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కోర్టు స్టేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। కోదాడ జడ్చర్ల రహదారిపై బైఠాయించి నినాదాలు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది।
పోలీసులు కలుగజేసి నిరసనను విరమింపజేశారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. జనాభా నిష్పత్తికి తగిన ప్రతినిధిత్వం మాకు కావాలి. కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్న అగ్రవర్ణాల కుట్రలను బట్టబయలు చేస్తామని బీసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వాలు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. బీసీలకి 42% రిజర్వేషన్ ని అడ్డుకోవద్దని చెప్పేసి కూడా నిన్న మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ పై హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల మేము చాలా బాధాకరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా నిబద్ధతతోటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముందుకు పోతా ఉంటే మరి గవర్నర్ గారు మరి ఆయనకు పంపించి ఇప్పటికీ 2 నెలలు దాటేటప్పుడు కూడా ఇంతవరకు సంతకం పెట్టకుండా కేవలం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, మొన్న కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడు, బీసీలలో ముస్లింలు తొలగిస్తే మేము రిజర్వేషన్ అమలు చేస్తామంటున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కూడా మరి ముస్లింలకి దక్కుతా ఉన్నాయి. మరి అలా ఎందుకు తొలగించడం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగానే బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పడం జరిగింది. మరి బీసీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోధించారు. వర్ధన్నపేట పుస్కోస్ పాఠశాలలో విద్యార్థులు క్రిస్టియన్ ప్రార్థనలు చేయడం కారణంగా పెద్ద కలకలం రేగింది. ఈ అన్యమత ప్రచారం సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాల యాజమాన్యం ఈ విషయాన్ని గుప్తంగా పట్టించుకోవడానికి యత్నించిన తల్లిదండ్రులు, ఏబీవీపీ నాయకులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు విద్యార్థులకు సరైన పాఠాలు నేర్పించాల్సిన చోట అన్యమత ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. ఏం చేయాలి మీరు చెప్పండి. ఫోన్ చేసినప్పుడు మీరు చెప్పండి. ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేస్తామను. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో విదేశీ ప్రతినిధుల సందడి జరిగింది. స్విట్జర్లాండ్కు చెందిన హెలెన్, లండన్కు చెందిన అంజనాలి సారస్, ప్రజెంట్ ఫార్మర్ లిమిటెడ్ కంపెనీ టీంతో కలిసి రైతుల పత్తి పంటలను పరిశీలించారు. రైతులు పత్తి సాగులో అనుసరిస్తున్న విధానాలు, క్రిమి సంహారక మందుల వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు. అధిక దిగుబడుల కోసం అనుసరించాల్సిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులతో చర్చలు జరిపారు. ఈ సందర్శనలో కంపెనీ ప్రతినిధులు హర్ష, వంశీకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇది స్థానిక రైతులకు ఒక మంచి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అలా దులిపేసి మళ్ళీ గోళ్ళు వేద్దాం, మళ్ళీ అలా పడుతుంది. దీని మీద ఏం పురుగులు వస్తాయి, ఏమన్నా ఆల్సో ఈవెన్ స్ప్రేయింగ్ ఈ ముడతకి ఏమన్నా చేసిర్రా? I'm Angela Ross. I manage the Growth and Innovation Fund of the Better Cotton Initiative. And I'm here after a 2-year gap to visit farmers and farming communities that work on the Better Cotton program with Prajval, Farmer Producer Company, and the worldwide WWF. And we're seeing how farmers adopt practices that we promote so that farmers can comply with the Better Cotton standard. So practices that improve the environment, but hopefully also the income and livelihoods of farmers and farming communities. So today we've been talking about pesticide reduction, synthetic pesticide reduction, synthetic fertilizer reduction, how farmers can use other crops to increase their income and improve their soil. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై ఘాటుగా స్పందించారు. తొండంబేడు
ఐసీడీఎస్ కార్యాలయంలో జరిగిన 8వ పోషన్ మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన సమయంలో అటవీశాఖ అధికారుల ఆహ్వానంతో వారి కార్యాలయానికి వెళ్లిన విషయాన్ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే ఓ పత్రికలో తాను హల్చల్ చేసి రైతులకు పట్టాలు ఇప్పించారని వచ్చిన కథనాన్ని ఆయన ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య కథనాలు ప్రచురించడం బాధాకరమని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో సంబంధం లేకుండా తాను పత్రికా విలేకరులతో కలిసి ఆరోపణల గ్రామానికి వచ్చేందుకు సిద్ధమని తెలిపారు. తాను పట్టాలు ఇప్పించానంటూ వచ్చిన కథనంపై సంబంధిత పత్రిక రేపు సవరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే చెంచయ్య, ఇదే నేను, ఇదే గ్రామస్తులు 150 మంది కూర్చొని మాట్లాడుకొని గంట సేపు చర్చ చేసి 50 ఏళ్ళ సమస్య తెలుసా ఇది? 50 ఏళ్ళ సమస్య, 50 ఏళ్ళ సమస్య గంటలో కూర్చొని రిజాల్వ్ చేసిన గర్వంగా ఫీల్ అయింది. అందరితో మాడిన తర్వాత మినిట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తున్నారు. 1:2 రేషియో, 1:2.5 రేషియో కింద, అంటే ఎకరాకి 2 ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నారు. తర్వాత అక్కడ చెట్లు ల్యాండ్ ఇస్తున్నారు. చెట్లలో వచ్చే రాబడి మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రేంజర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇది తీసుకుపోయి ఆంజనేయపురంకి ఇస్తా ఉంటాడు. అసలు సబ్జెక్టు మీకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఓ ఫోటో తీసుకోవడం, రెడ్ సర్కిల్ వేయడం, మాట రాయడం, ఇది ఫ్యాషన్ అయిపోయిందా? ఏందా మీరు చేసే జర్నలిజం? మేము ఖండిస్తున్నాం, విషయం మీద బాధపడుతున్నాం. ఇంకో పేపర్ అంటే బూతులు మాడేటోళ్ళం, కానీ మన పేపర్ కాబట్టి గమ్మునున్న పరిస్థితి. ఓ సాక్షి వాడో ఇంకోటి రాశాడంటే అనుకోవచ్చు వాడు ఏదో దొంగ రాస్తారని. మనం కూడా కరెక్ట్గా సాక్ష్యాలు లేకుండా ఈ రకంగా రాయడం అనేది చాలా బాధకరమైన విషయం. దయచేసి ఎవరైతే రాశారో వాళ్ళకి నేను 2 చేతులు జోడించి అడుగుతాడా. ఒకసారి నువ్వు ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో, ఆ ఊరికి పో, కూర్చో, ఏం జరుగుతుందో కూర్చో, వాళ్ళకి నువ్వే న్యాయం చేయి. ఆ భూమి ఎవరు ఎత్తుకుపోయే పరిస్థితి లేదు. అది ఒకప్పుడు పట్టాలు ఇచ్చినారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఆడ చెట్టు నాటాలా, చెట్లు నాటిన విఎఫ్ఎస్ డబ్బులు వచ్చినప్పుడు ఆ చెట్లు వచ్చే రాబడి 50-50 70-30 కింద గవర్నమెంట్కి ఆడున్న రైతులకు ఇస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి రాసేవాళ్ళు. దయచేసి మళ్ళా కూడా ఎవరైతే రాశారో, నేను ఒక పత్రికకు సంబంధించి మాట్లాడలేదు, ఎవరైతే రాశారో జర్నలిస్ట్ గురించి మాట్లాడలేదు. దయచేసి వారు కరెక్ట్ చేయాలా, ఆ ఊరికి పోవాలా, అవసరమంటే నన్ను పిలుచు, మినిట్స్ ఇచ్చడానికి ఆ మినిట్స్ కూడా ఎవరైనా పంపిస్తాను. ఇదే చెంచయ్య, ఇదే నేను, ఇదే గ్రామస్తులు 150 మంది కూర్చొని మాట్లాడుకొని. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు చైల్డ్ వెల్ఫేర్ క్రైమ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహ, క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ కిషన్ రావు పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సమాజంలో చోటు చేసుకుంటున్న మోసాలు, నకిలీ నోట్ల వినియోగం, యువతలో వ్యసనాల పెరుగుదల తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్న వయసులోనే విద్యార్థులు ఎలా ఆలోచించాలి, ఎలాంటి లక్షణాలు అభివృద్ధి చేసుకోవాలి, ఉజ్వల భవిష్యత్తు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను వివరంగా వివరించారు. విద్యార్థులు నైతిక విలువలు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, టీచర్లు, చైల్డ్ వెల్ఫేర్ క్రైమ్ అధికారులు పాల్గొన్నారు. మా పిల్లలు అందరూ కూడా మంచి అవగాహన ఉన్న పిల్లలు కాబట్టి మా పిల్లలకి తీసుకెళ్ళి రోజు వాళ్ళు వాటిని పాటిస్తూ చాలా జాగ్రత్తగానే ఉంటారు. అది 2-6 పిల్లలు కూడా మంచి అలవాట్లు, మంచి ఆలోచన ఉన్నవారు సార్. సో మీ యొక్క కార్యక్రమం కూడా వాళ్ళని మనకు 1989లో ఐక్యరాజ్య సమితి తీర్మానం తయారు చేయడం జరిగింది. మొత్తం బాలలకు సంబంధించిన హక్కులన్నీ 53 హక్కులు. ఆ 53 హక్కులను క్రోడీకరించి, అంటే రిలేటెడ్గా ఉన్న వాటిని అన్నిటిని తీసిన తర్వాత దాంట్లో ముఖ్యమైన హక్కులుగా ఒక 4 చెప్తాం. అవి ఇప్పుడు మీరు చెప్పేటివన్నీ దాంట్లో ఇంక్లూడింగే. ఒకటి ఏంటి, రైట్ టు లివ్ అంటే జీవించే హక్కు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ అంటే డెవలప్మెంట్ కింద చెప్తాం మనం. ఏంటి, రైట్ టు డెవలప్మెంట్. తర్వాత రైట్ టు ఫ్రీడమ్. అవన్నీ కూడా మనకు దీంట్లో డెవలప్మెంట్ లోనే వచ్చేస్తాయి. ఓకేనా పిల్లలు? నేను ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఇప్పుడు జీవించే హక్కు అని చెప్పుకుంటున్నాం, అది ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి, సో
వెరీ మోటివేటింగ్. సో మీరు అర్థం చేస్తారు మా పిల్లలు చాలా మంచి పిల్లలు. డిసిప్లిన్లో కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ రైట్స్ కానివ్వండి. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని పోస్టాఫీస్ ఎదుట పోస్టల్ శాఖ ఉద్యోగులు శుక్రవారం నిరసనకు దిగారు. పోస్టల్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ మహదేవయ్యను సర్వీస్ నుంచి తొలగించిన విధానాన్ని ఖండించారు. ఆయనను కక్ష సాధింపు పాలిటిక్స్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణమే అతన్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహదేవయ్య పునర్నియామకం కాకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు ముదురుతాయని స్పష్టం చేశారు. అలాగే పోస్టల్ ఉద్యోగుల పనిభారం తీవ్రంగా పెరిగిందని, కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశాలపై సమీక్షించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐజీడీఎస్యు యూనియన్ ప్రెసిడెంట్ నరసింహులు, బ్రాంచ్ సెక్రటరీ కార్తిక్, అసిస్టెంట్ సెక్రటరీ కోదండ, వైస్ ప్రెసిడెంట్ శివ, సుబ్రహ్మణ్యం, లోకేష్, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. కానీ జీడీఎస్ సమస్యల కోసమే మహదేవయ్య గారు ఎప్పుడూ అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. కానీ ఆయన్ని విధులను తొలగించడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఆయనది ఏమి తప్పు లేకపోయినా ప్రభుత్వం కక్షపూరితమైన దీనికోసమే ఆయన్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు 2026 8వ పే కమిటీ అమలవుతుంది. అందులో జీడీఎస్కు సమస్యలన్నీ పరిష్కరించడం కోసం 8 గంటల పని వేతనము అయితేనేమి, ఇంకా కొంచెం డిపార్ట్మెంట్లో విలీనం అయితేనేమి కొన్ని సమస్యలు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అది ఎక్కడైతే సాఫల్యమయ్యి ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో, కక్షపూరితమైన ఉద్దేశంతో ఆయన్ని తొలగించడం జరిగింది. ఆయన్ను విధులకు తీసుకునే వరకు ఆల్ ఇండియా వైజ్, ఏపీ మొత్తమే కాదు ఆల్ ఇండియా వైజ్ కూడా ఆయన విధులకు తీసుకునేంత వరకు ఈ కృషి మా నిరసన అనేది తెలుపుతూ ఉంటాం. జై వెంటనే మహదేవయ్య గారిని వెంటనే మహదేవయ్య గారిని వెంటనే మహదేవయ్య గారిని. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామంలో పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నక్కా ఆనందబాబు, చింతమనేని ప్రభాకర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. విగ్రహాన్ని తలశిల పవన్ వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వేమూరు నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఈ పార్టీని అచంచలంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1995 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఈ పార్టీని అప్రజంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా 3 తరాలు చూస్తాం పార్టీని స్థాపించిన మహనీయుడు చంద్రబాబు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి ఈ పార్టీని ముందుకు నడిపిస్తా మరి ఈ రోజున పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ ముందుకు నడిపించడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అధికారం మనకి ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం ఉండొచ్చు, అపోజిషన్ లో ఉండొచ్చు. ప్రజాసేవే పరమావధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం బాల కార్మిక నిర్మూలనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 14 ఏళ్లలోపు పిల్లలు చదువులో ఉండాలి తప్ప పనిచేయరాదని స్పష్టం చేశారు. హెచ్చరీలు, మిల్లులు, క్వారీలు, దుకాణాల్లో పనిచేసే పిల్లలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే భవన నిర్మాణాల్లో 1% లేబర్ సెస్ తప్పనిసరిగా వసూలు చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో బాల కార్మికులను చేర్చి వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించాలని తెలిపారు. వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి, యజమానులు ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం కల్పించే చట్టంలో 14-18 సంవత్సరాల మధ్య పనిచేసేటువంటి పిల్లలను కర్మాగారాలు కానీ
హజార్డస్ ఆక్యుపేషన్స్లో పనిచేసిన పిల్లల్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆ ప్రకారము దాంట్లో ఏంటంటే హజార్డస్ ఆక్యుపేషన్ ప్రకారం వాటిని ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాసిక్యూషన్ ప్రధానంగా 6 months నుంచి 2 months ఫైన్ మామూలుగా శిక్ష విధించడానికి ఇంప్రిజన్మెంట్ 20,000 నుంచి 50,000 వరకు పెనాల్టీ విధించడానికి కూడా అవకాశం ఉంది యాక్ట్ ప్రకారం. ఆ విధంగా ఏంటంటే మన జిల్లాలో సైడ్ జోన్ ఏరియాస్ కింద ఫ్యాక్టరీస్ వచ్చేవి మాటూరు, చీరాల, బల్లికొర, బాపట్ల ఈ పరిసరాల్లో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. తర్వాత బ్రిక్కిల్స్ వచ్చేసి కొల్లూరు, అద్దంకి పరిసరాల్లో ఉన్నాయి. హ్యాచరీస్ వచ్చేసి సూర్యలంక, బాపట్ల, నిజాంపట్నం, చీరాల ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. తర్వాత క్యాష్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేసి క్యాష్యూ నట్ ప్రాసెసింగ్ యూనిట్స్ వేటపాలలో ఉన్నాయి. క్వారీస్ అండ్ మైన్స్ వచ్చేసి బల్లికొర, మాటూరు ఇవన్నింటిలో ఉన్నాయి. కార్టన్ ఇండస్ట్రీస్ వచ్చేసి పర్చూరు ఇంకోలో ఉన్నాయి. డాబాస్, హైవేస్ ఇవన్నీ కూడా మన హైవేస్. తర్వాత ప్రధానంగా ఈ యూనివర్సిటీకి చేయడానికి తేడా ఏంటంటే 2016 సంవత్సరంలో పార్లమెంట్ ఎనాక్ట్ చేసినటువంటి సిస్టమ్ ప్రకారం, ఆ చట్టం ప్రకారము 14 సంవత్సరాల పిల్లలు మాత్రం మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు స్కూల్లో మాత్రం ఉండాలా నిబంధన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా 14 సంవత్సరాల పిల్లలు కానీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా మనము 14 సెక్షన్ 14(1) ప్రకారము వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి, యజమాని ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం కల్పించే చట్టంలో 14-18 సంవత్సరాల మధ్య పనిచేసేటువంటి పిల్లలు కర్మాగారాలు కానీ హజార్డస్ ఆక్యుపేషన్స్లో పనిచేసిన పిల్లల్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆ ప్రకారము దాంట్లో ఏంటంటే హజార్డస్ ఆక్యుపేషన్. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వరరావు నేతృత్వంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దీపావళి సందర్భంగా మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వ, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిల్వ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డ్రోన్లను వినియోగించి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ప్రజా ఉద్యమం కొనసాగనుంది. అక్టోబర్ 28న నియోజకవర్గ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా ర్యాలీలు, నవంబర్ 25న గవర్నర్కు 1,00,000 సంతకాలు అందజేయనున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే కుట్రలను వైఎస్ఆర్ సిపి అడ్డుకుంటుందని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. అక్రమంగా పరిపాలన చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని హాల్లోకి వదిలేసి, గాల్లో వదిలిపెట్టి ఏదో 1-2 అరకొర చేసి ఈరోజు సూపర్ సక్సెస్ అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ అటర్ ఫ్లాప్ అయినటువంటి సూపర్ 6 పథకాలని ప్రజల్లో మేము చేసేసామని చెప్పి మాట్లాడడం చాలా శోచనీయం. కానీ ఏ రోజు కూడా చెప్పిన మాట మీద ఉన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు నీ సుదీర్ఘ అనుభవంలో మోసమే కనిపిస్తుంది, కానీ ప్రజల పక్షాన నువ్వు మాట్లాడింది కానీ, ప్రజల పక్షాన నువ్వు చేసిన మంచి పని కానీ ఇది అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఇంకా కూడా నువ్వు ఉన్నావంటే నిజంగా సిగ్గుపడాలి. 40 సంవత్సరాలు నిన్ను అధికారంలోకి కూర్చోబెట్టి 40 సంవత్సరాలు నీ అన్నట్టు నడిచినటువంటి రాష్ట్ర ప్రజలని నట్టేట్లో ఇప్పటికీ కూడా ముంచుతూనే ఉన్నావు. వచ్చిన ప్రతిసారి కూడా ఆ రోజు సంపద సృష్టిస్తాను, ప్రజలకి నేను అన్ని కార్యక్రమాలు సూపర్ 6లో అందులో నుంచి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి, ఆ అప్పులు పెట్టినవన్నింటినీ కూడా దోచుకొని చెయ్యిని అమరావతిని ఎంతసేపు బూచిగా చూపించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి చంద్రబాబుని తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మన మెడికల్ కాలేజీలు మళ్ళీ మనం తెచ్చుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మనం తీసుకొని వెళ్ళి మన పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో
ఈ ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ మరి జిల్లా హెడ్ క్వార్టర్లో మనం చేయాల్సి వస్తుంది. అట్లాగే నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క కోరడం జరుగుతుంది. పార్వతీపురం నియోజకవర్గంలో స్మార్ట్ ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని శాసనసభ్యులు బోనెల విజయచంద్ర తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్మార్ట్ టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్మార్ట్ పథకాలు ప్రజలకు సులభతరం, పారదర్శకతతో సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. చెప్పారు. డిపార్ట్మెంట్ లో ఈరోజు స్మార్ట్ కార్డ్ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా తీసుకోవడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ, అలాగే మీకు కూడా చెప్పుకున్న ఇందాకలా గౌరవ కొప్పరం డైరెక్టర్ గారు కూడా ఒక ఇష్యూని రైజ్ చేసి ఉన్నారు. ఇక్కడ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో మన ఏరియాలో ఫ్యామిలీ విలేజెస్ ఎలాగుంటాయంటే 100, 70, 80 అలా ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ళకి డిపార్ట్మెంట్ లో ఈరోజు స్మార్ట్ కార్డ్ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా తీసుకోవడం జరుగుతుందనే విషయం తెలియజేస్తూ, అలాగే మీకు కూడా చెప్పుకున్న ఇందాకలా గౌరవ కొప్పరం డైరెక్టర్ గారు కూడా ఒక ఇష్యూని రైజ్ చేసి ఉన్నారు. ఇక్కడ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో మన ఏరియాలో ఫ్యామిలీ విలేజెస్ ఎలాగుంటాయంటే 100, 70, 80 అలా ఇళ్ళు ఉంటాయి. ఆ ఇళ్ళకి రావడానికి రేషన్ షాప్ వెళ్ళడానికి దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక ఆల్టర్నేట్ గా ఏం చేయగలుగుతాం అనేది చూడండి. లేదంటే ఈ రోజు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ డీలర్స్ ని మాట్లాడి అక్కడికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా విషయాన్ని మీరు చూడండి. ఎలాగో మనం ఎల్డర్స్ కి ఇస్తున్నాం, ఎల్డర్స్ కి ఇస్తున్న సేమ్ మేనర్ లోనే ఈ యొక్క ఏజెన్సీ ఏరియాలో కూడా ఇవ్వడానికి ఆలోచన చేయండి. ఆల్రెడీ మీతో మనం మాట్లాడే ఉన్నాం. ఇంకా ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు అయిపోయిన తర్వాత మన ప్రతి ఇంటికి అంటే సచివాలయాల్లో ప్రతి ఎంఆర్ఓ గారు మీరు లోకల్ లీడర్స్ తో పాటు విలేజెస్ కి అబ్జెక్టే ఆ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది. సచివాలయంలో తీసుకోలేని వాళ్ళందరికీ మీ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపులు వాళ్ళు అక్కడ మీ కార్డు మీకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనే విషయం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం సమీప సాయిబాబా గుడి ఎదుట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నవీన్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది.
బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఓ చిన్నారి ఇది ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు అయిపోయిన తర్వాత మన ప్రతి ఇంటికి అంటే సచివాలయాల్లో ప్రతి ఎంఆర్ఓ గారు మీరు లోకల్ లీడర్స్ తో పాటు విలేజర్స్ కి చెప్తే ఆ సచివాలయాలు ఇవ్వడం జరుగుతుంది. సచివాలయంలో తీసుకోలేని వాళ్ళందరికీ మీ షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ షాపులు వాళ్ళు అక్కడ మీ కార్డు మీకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది అనే విషయం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం సమీప సాయిబాబా గుడి ఎదుట ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నవీన్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా 10 మంది స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఓ చిన్నారి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. స్థానిక ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో పాటు 108 సేవలు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమపద్ధతిగా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై బూట్ విసిరిన లాయర్ కిషోర్ను కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ స్థానిక కార్యదర్శి వి లక్ష్మి, కమిటీ సభ్యులు జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి నేరుగా విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ అరాచకాలకు సహకరిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయమూర్తులపై దాడి దేశ చరిత్రలో మసకబారిన చర్యగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రక్షణకు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చాం. పిలుపులో భాగంగా ఈరోజు గజపతి నగరం కేంద్రంలో ఈ పిలుపుని అమలు చేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అలాగే మనువాద భావజాలాన్ని పెంచి పోషించే విధంగా, అలాగే వాళ్ళ ఆగడాలు, వాళ్ళ దాడులు, వాళ్ళ ఉగ్ర రూపాలని ఈరోజు చవి చూడాల్సిన పరిస్థితి భారతదేశ ప్రజానీకానికి వచ్చింది. మతోన్మాద శక్తులైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత, మోడీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత సైద్ధాంతిక దాడి జరుగుతుంది, అలాగనే భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలలో దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి న్యాయస్థానాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు పురావస్తు శాఖ కానీ, భారత ప్రభుత్వం కానీ, ఇతరితర శాఖలు కానీ చేయాల్సిన పనుల్ని కోర్టుల మీద నెట్టడం, కోర్టులు పిల్లులు వేయడం, కోర్టులో కమిషన్లు వేయడం, అలాగే కోర్టు తీర్పు ఇవ్వకపోతే జడ్జిల మీద అవాకులు చవాకులు పేలడం, సోషల్ మీడియాలో కూడా ఈరోజు జడ్జి మీద ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాదుల దాడిని ఖండించండి, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, న్యాయమూర్తిపై దాడి చేసిన లాయర్ని కఠినంగా శిక్షించాలి, మతోన్మాదులపై న్యాయమూర్తిపై దాడి చేసిన లాయర్ని కఠినంగా శిక్షించాలి, గవాయిపై దాడి చేసిన లాయర్పై కఠిన శిక్ష చేయాలి, చేయాలి. జడ్జి గవాయిపై